హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్. ఎట్లా చేసామో ప్రాసెస్ చూద్దాం. లేట్ చేయకుండా లెట్స్ గో. ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ తీసుకున్నామండి. ఆ క్వాంటిటీ అంత వచ్చింది. దల్లా మమ్మీ నెయ్యి వేస్తుంది. ఇట్స్ ప్యూర్. షుగర్ సిరప్ అయితే రెడీ చేద్దాం. ఎట్లా రెడీ చేయాలంటే ఇక్కడ మమ్మీ 1 గ్లాస్ షుగర్ తీసుకొని 2.5 గ్లాస్ వాటర్ మిక్స్ చేసింది. దానిలో చూసుకుంటున్నాం మొత్తం స్టిక్కీగా వచ్చే వరకు మనం దాన్ని మరిగిస్తూనే ఉండాలి. ఫ్రెండ్స్ టోటల్ మనకి ఏదైతే క్వాంటిటీ స్ట్రక్చర్ ముద్దలా వచ్చిందో దాన్ని మొత్తం చిన్న చిన్న బాటిల్ వేసుకుంది. మమ్మీ 35 ప్యాకెట్ చూపించిన 35 కావాలని చిన్న చిన్న చేసేసింది. మొత్తం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. కాకపోతే ఇవి చిన్న వేస్తే మనకి మళ్ళీ షుగర్ సిరప్స్లో వేసినాక పెద్దగా అయితే అవుతాయి. ఫస్ట్ అయితే మమ్మీ కడాయి పెట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు నూనె వస్తుంది. ఎన్ని పాలు వస్తున్నా మమ్మీ? మనకు అవి ఏగేలాగా ఏవైతే బాల్స్ ఉన్నాయో అవి మునిగేలాగా పోసుకుంది మమ్మీ. మీరు చూసి పోసుకోండి. నెక్స్ట్ అది గరం అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇంకొక సైడ్ అది మన షుగర్ సిరప్ రెడీ అవుతుంది. ఇది వేడి అయిందో లేదో చూసుకుందామని మమ్మీ కొంచెం తీసి దాన్ని వేస్తుంది. అదైతే ఇట్లా పైకి వస్తే వేడి అయినట్టంట, కింద ఉంటే కానట్ట. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇవి మొత్తం కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి. మొత్తం గోల్డ్ కలర్ వచ్చేలాగా మనం చూసుకోవాలి. మనకైతే ఇట్లా కలర్ వచ్చేసింది. తీసి చూడండి, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి మళ్ళీ ఇంకొక టైం రిపీట్ ప్రాసెస్. అయితే మనం ఇట్లా చూసుకోవాలంటే మమ్మీకి ఎట్లా వస్తుంది అట్లా రావాలి. అట్లయితే మనకు ప్రిపేర్ పర్ఫెక్ట్గా అయినట్టు. షుగర్ సిరప్ అయితే రెడీ అయింది మనకు. ఇప్పుడు మమ్మీ దాన్ని వేస్తుంది మొత్తం. దాన్ని 5 మినిట్స్ అట్లా వెయిట్ చేసి మనం విడివిడిగా తినేయచ్చు. ఎందుకంటే అది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడైతే మనకు కొంచెం బాగుంటుంది. ఫైనల్లీ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పైన మమ్మీ డెకరేషన్ చేసింది. అది ఏంటనుకుంటున్నారు, బాదం పప్పుతో చేసింది. నౌ ఇట్స్ టైమ్ టు టేస్ట్. అయితే చేద్దాం. సూపర్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.